హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కొన్ని ఫన్నీ బిల్స్ని చూపించబోతున్నాను. వాటిని చూస్తే మీ రియాక్షన్ ఇలా ఉంటుంది. వీడియో లోపలికి వెళ్ళకనే ముందు ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నెంబర్ 10 ఫ్రెండ్స్, ఇదే ఈ ప్రపంచంలోనే అత్యంత వింత విచిత్రమైన టాయిలెట్. దీన్ని చూశాక అక్కడ ఎలా పెట్టారా ఫ్రెండ్స్, అసలు అక్కడికి వెళ్ళి ఎలా పోయాలి? దీన్ని చూసిన వాళ్ళంతా పిచ్చోలు అయిపోయారేమో. అరే ఏంట్రా ఇది? నెంబర్ 9 ఫ్రెండ్స్, ఇదే ఈ ప్రపంచంలోనే అత్యంత బెస్ట్ డోర్. ఏదో తేడాగా ఉందేంటి ఫ్రెండ్స్, ఇక్కడ డోర్ ఉంది ఓకే, కానీ మధ్యలో యాపిల్ డిజైన్ ఎందుకు ఉందో అర్థం కాదు. ఎందుకంటే దాంట్లో ఎవడైనా సరే ఈజీగా అటు పక్కకి వెళ్ళిపోవచ్చు. ఇంకేముంది? నెంబర్ 8 ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. ఈ టాయిలెట్ని చూసాక నాకు ఏం మనలో కూడా అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్, ఎవడైతే ఇందులో బాత్రూమ్ పోయడానికి వస్తాడో వాడు మాత్రం ఇందులో బాత్రూమ్ పోయడానికే 1000 సార్లు ఆలోచిస్తాడు. ఎందుకంటే ఎవడైతే అందులో బాత్రూమ్ పోతాడో వాడిది సినిమా మొత్తం 4K క్వాలిటీలో అందరూ చూస్తారు గైస్. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. నెంబర్ 7 ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. అసలు అక్కడ మెట్లు ఎక్కడానికి దారి లేదు, అలాగే పైన వెళ్ళడానికి డోర్ కూడా లేదు. వాడు అక్కడ మెట్లు ఎందుకు కట్టాడో అస్సలు అర్థం కావట్లేదు గైస్. నెంబర్ 6 ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. అసలు వాడు అక్కడ మైక్రోస్కోప్ ఎందుకు పెట్టాడో తెలియదు, కానీ ఎవడైతే అందులో పోసుకుంటాడో వాడే మైక్రోస్కోప్లో క్లారిటీగా చూసుకోవాలి. ఐ మీన్ ఎంత పోసాడు, ఎంత పెద్దగా ఉంది. చిచి, నేను ఇలా మాట్లాడుతున్నాను, సారీ గైస్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నెంబర్ 5 ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. వీడు చక్కగా రోడ్డు వేశాడు, ఎంత బాగుంది, కానీ పక్కన బైసైకిల్ లైన్స్ కూడా వేశాడు. ఫస్ట్ అంత చిన్న గ్యాప్లోంచి ఎలా వెళ్తాయి సైకిల్స్, అలాగే పక్కన రివర్ కూడా ఉంది. బై మిస్టేక్ ఎవడైనా అందులో పడితే ఫ్రెండ్స్, వీడు ఆ లైన్స్ని తప్పుగా వేశాడు. మళ్ళీ ఎందుకు తిరపడం లే అని పక్కన బైసైకిల్ లైన్స్ కూడా వేసేసాడు. అరే ఏంట్రా ఇది? నెంబర్ 4 ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు చూసిన బాత్రూంలో ఒక లెక్క, ఇప్పుడు చూసిన బాత్రూమ్ ఒక లెక్క. ఎందుకంటే వీడు సగం టాయిలెట్ ఇటు సగం టాయిలెట్ అటు కట్టాడు. ఇంకా ఇద్దరు కలిసి సగం సగం పోవాల్సింది. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. నెంబర్ 3 ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. ఏదో తేడాగా ఉందేంటి ఫ్రెండ్స్, అక్కడ టాయిలెట్ ఉంది, ముంగట సింక్ ఉంది, కానీ దాన్ని చూసారా ఏ ఆకారంలో కట్టాడో. దీన్ని చూసాక పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మనకే వస్తాయి గైస్. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నెంబర్ 2 ఫ్రెండ్స్, వీడు చేసిన పనికి గవర్నమెంట్కి కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఏం జరిగిందంటే వీళ్ళు బ్రిడ్జ్ని అటుపక్క నుంచి అలాగే ఇటుపక్క నుంచి కట్టుకుంటూ వచ్చారు, కానీ మధ్యలోకి వచ్చేసరికి ఇలా జరిగిపోయింది. అయినా వీళ్ళనెవరు రాయ్ ఇంజనీరింగ్లో చేర్పించుకున్నది. నెంబర్ 1 ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. పాప మీ ఇంటి ఓనర్ ఇంటికి మంచి వెంటిలేషన్ కట్టరా బాబు అంటే వీడు ఇంటి మొత్తం విండోస్తో నింపేశాడు. ఇంకేముంది, ఇంటికి సూపర్ వెంటిలేషన్. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. వీడియో అయితే దయచేసి వీడియోకి అయితే లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనము 500 సబ్స్క్రైబర్కి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి ప్లీజ్ ఒకసారి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి వాట్సాప్ అండ్ ఫేస్బుక్లలో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్ అందరికీ.